హలో, ఈసారి స్నానం చేస్తారు, వేడి నీళ్ళు పెట్టు. తుప్పు పట్టిన ఇనప ముక్కకి ఎందుకండి వేడి నీళ్ళు? కన్నీళ్ళు పోసుకోండి. నిన్ను పెళ్లి చేసుకునేకి ఇలాగ అయిపోయాను గాని, పెళ్లి కాకముందు నన్ను చూసి అమ్మాయిలు లైన్ కట్టి వాళ్ళే. ఏ పానీపూరి అమ్మేవారా? నా గురించి నీకు అర్థం కావట్లేదు. నన్ను చూసి అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయేవారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాటా, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటా? నన్ను చూసి అమ్మాయిలు కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు. అవునండి, డైరెక్ట్ గా అస్థిపంజరాన్ని చూస్తే ఎవరైనా కళ్ళు తిరిగే పడతారు. పనికి మాలినాడు ఎదవా, మోసం అంతా మోసం. ఏమైంది? నేను రీఛార్జ్ చేయించుకోవడానికి కొట్టుకెళ్ళానండి. 50 రూపాయలు రీఛార్జ్ చేయించుకుంటే 44 రూపాయలు వచ్చింది. మిగతా 6 రూపాయలకి 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్, రూపాయి చాక్లెట్ ఇచ్చిమంటే ఎప్పుడు ఈ కొట్టుకు రాకానికి కసిరిస్తాడా నన్ను. ప్రతిరోజు భగవంతుడిని ఒకటే కోరుకుంటున్నాను. ఏమని? నా భార్య మెంటాలిటీ ఉన్నదాన్ని ప్రతి ఒక్కరికి భారీగా ఇవ్వు స్వామి అని కోరుకుంటున్నా. అవునా? నిజమా అండి? ఎందుకని? ఈ లోకంలో నేను ఒక్కడనే బాధలు పడాలా? నమస్తే సార్. నమస్తే నమస్తే. నేను జనాభా లెక్కల కోసం వచ్చిన. మీ పేరు చెప్పండి సార్. అక్కం బాలరాజు. మీ భార్య పేరు? అక్కం అలవేని. మీకు జీతం ఎంత వస్తుంది సార్? నెలకు 10,000 జీతం వస్తుంది సార్ నాకు. ఎందుకు కొట్టినావు బుజ్జి? అతనికి జుట్ట మాటలు ఎందుకు చెప్తున్నావు? ఇంట్లో పని అంతా నువ్వే చేస్తున్నావని నెలకు 15,000 ఇస్తున్నా కదా నీకు నేను.